దయచేసి ఎవరికి వారు వారి పనులు చేసుకుంటేనే, మీరున్న స్థలంలోనే మీ పనులు చేసుకుంటూ ఈ మాటలు కొద్దిగా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నా అండి. మీ ఇంత ప్రయాసపడి రావడానికి కారణం మీకు సువార్త ప్రకటించడానికి. ఆ సువార్త ఏంటంటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మనుషులమైన మనం ఒక ప్రాంతం నుండి వచ్చిన వారం. ఆ ప్రాంతం ఏంటంటే దేవుడున్న లోకం, పరలోకం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ఇప్పుడు భూమి పుట్టిన తర్వాత పుట్టిన మొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఈ తరంలో ఉన్న పిల్లల వరకు మనం అందరం ఎక్కడి నుండి వచ్చిన వారం? పరలోకం నుండి వచ్చిన వారం. అంటే పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి వచ్చిన వారం. అయితే ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ తండ్రి ఒక మాట ఇచ్చాడు, మీకు నేనున్న లోకాన్ని తిరిగి ఇస్తాను అని. పంపించినప్పుడే చెప్పాడు, మీకు ఈ లోకాన్ని ఇస్తున్నాను, ఈ లోకం నుండి మళ్ళీ తిరిగి నా లోకానికి మీరు వస్తారు, మీకు నేను అది ఇస్తాను అని చెప్పాడు. అయితే దానికి కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటంటే అవి, మీరు ఇక్కడ నుండి వెళ్ళిన కొలది యథార్థంగా వెళ్తున్నారు, ఈ భూమి మీదకి వెళ్తున్నారు కదా, ప్రతి ఒక్కరు యథార్థంగా వెళ్తున్నారు కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు కూడా మీరు యథార్థతను కోల్పోకుండా వస్తే తప్పకుండా నేనున్న లోకానికి ఇస్తానని చెప్పాడు. అయితే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి యథార్థంగానే పుట్టినప్పుడు. అయితే పెరుగుతూ 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 ఎవరికి తోచినట్టుగా వారు, అసలు కొంతమంది అయితే దేవుడే లేడంటారు, కొంతమంది అయితే సృష్టి దేవుడు అంటుంటారు, కొంతమంది అయితే ఇదంతా సైన్స్ అంటుంటారు. అది తెలుసో తెలియకో కానీ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు మన కోసం ఇచ్చాడు. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మన కోసం ఉపయోగపడుతుంది. ఏ వస్తువు గురించి ఆలోచించినా ప్రతి వస్తువు మన కోసమే బ్రతుకుతుంది, ప్రతి జీవి మన కోసమే బ్రతుకుతుంది, ప్రతి వస్తువు మన కోసమే ఉపయోగపడుతుంది. ఈ సృష్టి యావత్తును మనకిచ్చి దేవుడు మనల్ని యథార్థంగా బ్రతకమంటే ఆ దేవుడే మనం లేడు అని అంటూ బ్రతుకుతున్నాం, మన యథార్థతను కోల్పోయి బ్రతుకుతున్నాం. అయితే యథార్థత కోల్పోవడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నానండి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, అబద్ధాలు ఆడొద్దు, ఏమండి, నరహత్య చేయొద్దు, అలాగే తల్లిదండ్రులను గౌరవించండి, ఏమండి, తెలిసిన వారిని, ఏమండి, తెలియని వారిని, ఎవరినైనా మీ సాటి సహోదరులు అన్న వాళ్ళని ప్రేమించండి అని చెప్పినప్పుడు నాకు ఆ మాటలు కొన్ని ఆలోచింపజేసేయండి. ఎవరినైతే ఇప్పుడు మనం సహోదరులుగా భావిస్తున్నామో వాళ్ళని ప్రేమించండి అన్నాడు, అది మంచే కదా. అలాగే వ్యభిచారం చేయొద్దు అన్నాడు, అది మంచే కదా. అలాగే బూతులు మాట్లాడొద్దు అన్నాడు, మంచే కదా. అబద్ధాలు మాట్లాడొద్దు అన్నాడు, అది మంచే కదా. తల్లిదండ్రులు గౌరవించమన్నాడు, అది మంచే కదా అని నేను ఆలోచించినప్పుడు జరిగితే, ఏమండి, ఇందులో ఏ ఒక్కటి మనం తప్పుపట్టడానికే లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ప్రతిదీ మనం ఆలోచిస్తే ఇందులో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు. అని ప్రతిదీ యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట మంచిది, మనకి ఉపయోగపడేది, మన భవిష్యత్తుని మార్చేది, మన భవిష్యత్తుని చక్కని మార్గంలో తీసుకెళ్ళేదండి క్రీస్తు మార్గం. అలాగే ఆయన చెప్పాడు, మీరు ఒకప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చిన వారని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలని, ఏమండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అండి. అప్పటి వరకు మనిషి ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఈ విషయాలన్నీ తెలియకుండా ఈ భూమి మీద ఎలా పడితే అలా బ్రతుకుతూ పుడుతున్నాడు, ఎదుగుతున్నాడు, చనిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, ఎదుగుతున్నాడు, చనిపోతున్నాడు. ఇలా ఒక సర్కిల్లో
ఇదే నా చక్రం అని అనుకుంటూ బ్రతుకుతున్నాడు తప్ప అసలు ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టిలో ఉన్న వస్తువులు ఏంటి, ఈ ప్రకృతి ఏంటి, ఈ ప్రకృతి చక్రం ఏంటి, ఇది ఎవరి కోసం పనిచేస్తుంది, ఇవన్నీ ఏ ఒక్కటి ఆలోచించకుండా బ్రతుకుతున్నాడు మనిషి. అలా బ్రతుకుతున్నప్పుడు మన గమ్యాన్ని, మన గమ్యస్థానాన్ని తెలియజేయడానికి వచ్చిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకం నుండి వచ్చి, పరలోకం నుండి ఒకప్పుడు మీరు వచ్చిన వారు, ఆ పరలోకంలో ఉన్న దేవుడు, ఆ దేవుడే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి తండ్రి. దేవుడే మన తండ్రి అని పరిచయం చేసి ఈ భూమి మీద ఎలా జీవించాలో నేర్పి, ఎలా జీవిస్తే, ఎలా బ్రతికితే మళ్ళీ తిరిగి పరలోకం పొందుతామంటే స్వర్గం పొందుతామో తెలియజేసిన వాడు ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఆయన చెప్పిన మాటలు మీరు ప్రతి ఒక్కరు ఆలోచించగలిగితే ప్రతి మాట అద్భుతమే. ఆయన చేసిన కార్యాలన్నీ అద్భుతాలే. ఆయన చేసిన ప్రతి చేత కూడా, ప్రతి అద్భుతం కూడా, ప్రతి పని కూడా మనం ఎవరు చేయలేని చేశాడండి. ఆయన రోగులను బాగు చేశాడు. ఎలాంటి రోగులు అంటే ఈ భూమి మీద వైద్యులు ఎవరు బాగు చేయని రోగులను బాగు చేశాడు. అలాగే చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. భూమి మీద ఏ ఒక్కరు చేయలేదండి ఆ పని. ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన చెప్పిన మాటలు, ప్రతి మాటలు చాలా అద్భుతమైన మాటలు. నాకు నచ్చి స్వీకరించాను. ఆ సత్యమైన మాటలు మీకు తెలియజేయాలని మీకు ఈ మధ్యకు వచ్చడం జరిగిందండి. మన గమ్యస్థానాన్ని యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. కాబట్టి మన గమ్యస్థానం పరలోకం ఉందని ఇది మీరు తెలుసుకుంటే, ఈ మాటలు మీకు ఆలోచన కలిగిస్తే, ఇంకా చాలా అద్భుతమైన మాటలు, ఇంకా వివరణాత్మకమైన మాటలు పవిత్ర గ్రంథమైన, దేవుని గ్రంథమైన బైబిల్లో ఉన్నాయండి. మీరు ఆలోచించగలిగితే ప్రతి మాట దేవుడు మనకు నేర్పుతాడు. కాబట్టి మన గమ్యస్థానాన్ని, మన నిజమైన గమ్యస్థానాన్ని, మన సృష్టి ఆధారాన్ని, మనం ఎందుకు పుట్టామో ఆ పుట్టిన విషయాన్ని మనం ఆలోచించగలిగితే, ఏమండి, బైబిల్ని ఆధారం చేసుకుని మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా మీరు నిజమైన దేవుడిని, సత్యవంత దేవుడిని మీరు తెలుసుకుంటారు. కాబట్టి నా మాటలు మీరు విన్నారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, నిజమైన సత్యమైన దేవుణ్ణి తెలుసుకుంటారని భావిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.